లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 6వ తారీఖు. ఆత్మల కొరకు కన్నీళ్ళు. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నాడు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. కొరింథీ సంఘములో అనేక శరీరక్రియలు చేరినాయని పౌలు గద్దిస్తూ, మీరు శరీరానుసారులుగా ఉన్నారు, ఆత్మానుసారులుగా లేరు, ఎదిగిన వారి వలె ఆహారం తినకయున్నారని చెబుతున్నాడు. అపవిత్రత ఆ సంఘంలోనికి వచ్చినది కనుక ఎంతో దుఃఖముతో ఈ దైవజనుడు కన్నీళ్లతో వ్రాయుచున్నాడు. పరిశుద్ధ పౌలు నిత్యత్వపు ఆత్మల విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక వారి ఆత్మ ప్రమాదంలో ఉన్నదని కన్నీళ్లు కార్చుచున్నాడు. కొంతమంది, అయ్యా, మేము కన్నీళ్లతో వ్రాస్తున్నాము అంటారు. హృదయంలోనికి దుఃఖకరమైనది చొచ్చుకొని పోతే కన్నీళ్లు వస్తాయి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మా తల్లి చనిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు, కానీ శిలువ దగ్గరకు వచ్చినప్పుడు వరద ప్రవాహము వలె కన్నీళ్లు కారుచున్నవి. యేసు శిలువ, యేసు ప్రేమ అనునవి అత్యున్నత ప్రేరణలు. నా రక్షకుడు వీరి కొరకు చనిపోయాడు, గాని వీరది తెలుసుకొనుటలేదు. నా రక్షకుడు వీరి కొరకు రక్తం కార్చాడు అన్న విషయం వారికి చెప్పాలి. కనికరంతో కూడిన కన్నీళ్లు, ఇతరుల కొరకై ప్రేమతో నిండిన కన్నీళ్లు అనునవి చాలా ప్రశస్తమైన కన్నీళ్లు. నీ బుడ్డిలో ఆ కన్నీళ్లు దాచబడతాయి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చెను. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 6వ వచనం. అవును, క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు ఉండాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉందన్నమాట. నీ చుట్టూ ఉన్న దుస్థితి చూచి నీవు మొర్రపెడతావు. ఆత్మల కొరకైన కనికరము, ప్రేమ కలిగి భారమైన హృదయంతో ప్రార్థన చేస్తే మనం ముందుకు సాగి నిజమైన